హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టాక్ మార్కెట్ని ప్రభావితం చేయగలిగే ఇంపార్టెంట్ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ బిజినెస్ అప్డేట్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని కంప్లీట్గా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సౌత్ కొరియా కోస్పీ క్రాష్. సౌత్ కొరియా కోస్పీ ఇండెక్స్ జూన్ పీక్ నుండి 40% వరకు పడిపోయింది. సిటీ రిపోర్ట్ ప్రకారం లివరేజ్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్స్ నియర్లీ $40 బిలియన్ లాస్ చేశారు. ఈ డెవలప్మెంట్ గ్లోబల్ సెమీకండక్టర్ స్టాక్స్పై ప్రెజర్ క్రియేట్ చేయొచ్చు. శాంసంగ్ మరియు ఎస్కే హైనిక్స్ షేర్స్ మూవ్మెంట్ గ్లోబల్ చిప్ సెక్టార్ సెంటిమెంట్ని ఇంపాక్ట్ చేయొచ్చు. ఇండియన్ ఐటీ మరియు సెమీకండక్టర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఇన్వెస్టర్స్ క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. గౌతమ్ అదానీ ఫ్లడ్ రిలీఫ్. గౌతమ్ అదానీ అస్సాం ఫ్లడ్ రిలీఫ్ కోసం 11 crore రూపీస్ డొనేట్ చేశారు. అదానీ ఫౌండేషన్ రిలీఫ్ కిట్స్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్లడ్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇది డైరెక్ట్ మార్కెట్ మూవింగ్ న్యూస్ కాకపోయినా అదానీ గ్రూప్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇమేజ్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సిబిఐ ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ అనిల్ అంబానీ. సిబిఐ అనిల్ అంబానీపై ఈపీఎఫ్ఓ ఫ్రాడ్ అలిగేషన్స్తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం రాంగ్ఫుల్ లాస్ అమౌంట్ 1800 crore రూపీస్ కన్నా ఎక్కువ అని చెబుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ని బట్టి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ లాంటి గ్రూప్ స్టాక్స్లో వాలటాలిటీ కనిపించే అవకాశం ఉంది. ఇండియా ఎట్ కామన్వెల్త్ గేమ్స్. కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఇండియా 39 మెడల్స్తో మెడల్ టాలీలో 4th పొజిషన్కి చేరింది. 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రోంజ్ మెడల్స్ గెలిచి టీమిండియా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించింది. ఈ సక్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ ఇమేజ్ని మరింత స్ట్రెంగ్తెన్ చేస్తుంది. జూలై జీఎస్టీ కలెక్షన్స్. జూలై జీఎస్టీ కలెక్షన్స్ 15.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్తో 2.11 lakh crore రూపాయలకి చేరాయి. డొమెస్టిక్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉండడం, ఇంపోర్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరగడం ఈ గ్రోత్కి మెయిన్ రీజన్. స్ట్రాంగ్ జీఎస్టీ కలెక్షన్స్ ఎకనామీ హెల్దీగా ఉందని సిగ్నల్ ఇస్తున్నాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్కి ఇది పాజిటివ్ సెంటిమెంట్. సెమీ కండక్టర్ 2.0. ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో ఇప్పటి వరకు $20 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ వచ్చాయి. 12 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. గవర్నమెంట్ పాలసీ స్టేజ్ నుండి ప్రొడక్షన్ స్టేజ్కి మూవ్ అవ్వడం మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్కి పెద్ద బూస్ట్గా చూడవచ్చు. లాంగ్ టర్మ్లో సెమీ కండక్టర్ ఈకోసిస్టమ్కి ఇది పాజిటివ్ డెవలప్మెంట్. ట్రంప్ సిగ్నల్స్ డిప్లొమసీ విత్ ఇరాన్. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ఇమీడియట్ మిలిటరీ అటాక్ని హోల్డ్ చేయాలని అనౌన్స్ చేశారు. డీల్ డిస్కషన్ సక్సెస్ఫుల్ అయితే అటాక్ క్యాన్సిల్ చేయడానికి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ డెవలప్మెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మరియు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్. తర్వాత ఇంటర్నేషనల్ అప్డేట్. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో అమెరికా ఇరాన్పై అటాక్కి సిద్ధంగా ఉన్న ఇరాన్ రిక్వెస్ట్ వల్ల ప్రస్తుతానికి అటాక్ని హోల్డ్ చేస్తామని చెప్పారు. డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని, అందుకే మిలిటరీ యాక్షన్ని టెంపరీగా ఆపేస్తామని తెలిపారు. ఈ డెవలప్మెంట్ గ్లోబల్ మార్కెట్స్ మరియు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. యుఎస్ ఇరాన్ ట్రూస్ హోప్స్. యుఎస్ మరియు ఇరాన్ మధ్య అగ్రిమెంట్ డిస్కషన్స్ పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అని రిపోర్ట్స్ వస్తున్నాయి. హార్మోజ్ స్ట్రైట్ రీఓపెనింగ్ పాసిబిలిటీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్పై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్కి ఇది ఒక మంచి డెవలప్మెంట్. ట్రంప్ మీడియా ట్రూత్ ఏపీఐ అనే ప్రీమియం సర్వీస్ లాంచ్ చేసింది. రియల్ టైమ్ సోషల్ మీడియా డేటా కార్పొరేట్స్ క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం మంత్లీ సబ్స్క్రిప్షన్ $1 lakh వరకు ఉండొచ్చు. ఇరాన్ వార్ వార్నింగ్. ఇరాన్ ఫ్రెష్ అటాక్స్ జరిగితే ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. జియోపొలిటికల్ టెన్షన్స్ పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సడన్గా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఏవియేషన్ మరియు పెయింట్ సెక్టర్ స్టాక్స్ మూవ్మెంట్ని ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేయాలి. ఫైనల్గా మార్కెట్ అప్డేట్ చూసామంటే, ఒకవైపు స్ట్రాంగ్ జీఎస్టీ కలెక్షన్స్, సెమీకండక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా ఎకనామీకి పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. మరోవైపు గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ మరియు సౌత్ కొరియా మార్కెట్ కరెక్షన్ షార్ట్ టర్మ్ వోల్టాలిటీ క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇన్వెస్టర్స్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. క్వాలిటీ స్టాక్స్లో ఎస్ఐపి అప్రోచ్ కంటిన్యూ చేయడం బెటర్. ఫ్రెండ్స్, ఈ 11 అప్డేట్స్లో మీకు ఇంపార్టెంట్ అనిపించిన అప్డేట్ ఏంటి? కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ అప్డేట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.